మండలంలోని ఎదురుగడ్డ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ కారు స్పీడ్ అందుకుంది. ఎదురుగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో బట్టు వసంతకుమారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎదురుగడ్డ పంచాయతీ ఐలపంగు సురేష్ గ్రామ ప్రజలను కోరారు. ప్రచారంలో పంచాయతీకి నూతన పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించుకొని మన పంచాయతీ ప్రజలకు డ్రైనేజీ సమస్యలు తీరుస్తూ అలానే ఒక శ్మశాన వాటికను కూడా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఎదురుగడ్డ గ్రామ పంచాయతీ ప్రజలు బట్టు వసంతకుమారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వసంతకుమారి గెలిచిన తర్వాత పంచాయతీ అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. పంచాయతీలలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విద్యావంతురాలైనటువంటి బట్టు వసంతకుమారిని గెలిపించి ఎదురుగడ్డ పంచాయతీని అభివృద్ధి చేసుకుందామని గ్రామ ప్రజలను కోరారు. మీకు అభివృద్ధి జరగాలి అంటే తనను గెలిపించాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తోపుడు బండి వద్ద పునుగులు బోండాలు వేస్తూ అక్కడికి వచ్చే వారితో హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన శ్రీమతి బట్టు వసంతకుమారి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మీ ఐలపంగు కల్లుగడ్డ సురేష్. బట్టు వసంతకుమారి గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే మన ఓటు. బట్టు వసంతకుమారి గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే మన ఓటు. నిరంతరం అందుబాటులో ఉండే శ్రీమతి బట్టు వసంతకుమారి గారిని గెలిపించుకుందా గ్రామాభివృద్ధికి బాటలు వేద్దాం. బీఆర్ఎస్ బలపరిచిన బట్టు వసంతకుమారి గారికి మన ఓటు వెయ్యాలి కోరుచున్నాము. అలాగే ఓటర్ మహాశైలారా, బీఆర్ఎస్ తరఫున మొత్తం 7 తెలంగాణ వేసి శ్రీమతి బట్టు వసంతకుమారి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటేద్దాం, గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై కేటీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హనుమాన్ గారి నాయకత్వం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే, హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే, హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే. విన్నపం. ఈ పంచాయతీ ఎన్నికల్లో శ్రీమతి బట్టు వసంతకుమారి గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చోవడం జరిగింది. ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోవడం జరిగింది. ఆమె గుర్తు హ్యాండ్ బ్యాగ్ సీరియల్ నెంబర్ 5పై వేసి ఆమెని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఆమెను గెలిపించినచో మేము ఇచ్చే హామీలు మొట్టమొదటిగా వీధి లైట్లు తప్పకుండా వెలిగేలా చూస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చి ఎదురుగడ్డలో డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పుతాం. అదేవిధంగా శ్మశాన వాటికి పోయే దారి అస్తవ్యస్తంగా ఉంది. దానిని కూడా మేము ప్రధాన ఎజెండాలో పెట్టుకొని దానిని చేపిస్తామని హామీ ఇస్తున్నాం. మిగిలిపోయిన సీసీ రోడ్ల నిర్మాణం, అర్హులకు ఆసరా పింఛన్లు మొదలుగా ఉన్న పనులు చేస్తామని హామీ ఇస్తున్నాం.